వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మక్కి వెంకటయ్య తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దౌలతాబాద్ మండలం ముబ్రాస్పూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ర్యాలీ అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే క్రమంలో అంబేద్కర్ కి పూలమాలలు వేసే సందర్భంలో ఎమ్మెల్యే చేతిలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ జెండాను విగ్రహం కింద ఉన్న దళిత వ్యక్తికి అందుకోమని చెప్పి కిందికి ఇవ్వడంతో ఆ వ్యక్తి పట్టుకోనందుకు జెండా కింద పడడం జరిగింది. ఆ సందర్భాన్ని ఉద్దేశించి పలు రాజకీయ పార్టీల నాయకులు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు. జెండా కిందకు అందజేసే క్రమంలో ప్రత్యక్ష సాక్షిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మక్కి వెంకటయ్య, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ ఉన్నాము. ఎమ్మెల్యే జెండాను పడేస్తే మేము అక్కడే ఖండించే వారిని. రాజకీయాల పరంగా ఏమైనా విమర్శలు ఉంటే రాజకీయాల మట్టుకే ఉంచి అంబేద్కర్ ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు. దయచేసి ఇంతటితో ఈ ఘటనను ఆపాలని కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నా యొక్క జైభీములు, నమస్సుమాంజలులు. 13వ తేదీ ముబారక్పూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగినటువంటి విషయాన్ని మరి పత్రికలలో మన రాజకీయ రంగం పులుముతూ కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం జరుగుతూ ఉన్నది. ఆ విమర్శలు సరైనది కాదు. మేము అక్కడనే ప్రత్యక్షంగా ఉన్నాము. ముబారక్పూర్ గ్రామం నుంచి చౌరస్తా వరకు ర్యాలీగా అక్కడికి వెళ్లి అందరం జెండాలు పట్టుకొని పోవడం జరిగింది. విగ్రహావిష్కరణ సందర్భంగా విగ్రహం మీదికి పోయిన తర్వాత ఒక అబ్బాయి జెండా ఇటు ఊసార్ అని ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు ఆ జెండాను కిందికి వేయడం జరిగింది. అది ఏంటంటే ఆ అబ్బాయి చేతిలో పడకుండా కింద పడ్డది జెండా. అంతేకాని యాదృచ్ఛికంగా జరిగిందే కానీ కావాలని చేసింది మాత్రం కాదు. దాన్ని రాజకీయం చేయడం మాత్రం తగదు. మరి నేనున్న అక్కడ, తర్వాత జీబీఎఫ్ శంకర్ ఉన్నాడు. అట్లా జరిగితే మేము అక్కడే నిర్వహించేవారు. అలా జరగలేదు. అట్లా కావాలని మరి అంబేద్కర్ విషయంలో, మరి విగ్రహావిష్కరణ విషయంలో ఈ రకంగా మాట్లాడడం మాత్రం సరైన పద్ధతి కాదు. మరి అంబేద్కర్ విషయంలో ఆయన అంత దూరంకి వెళ్ళి కష్టపడి విగ్రహావిష్కరణ కోసమే వచ్చిండు ఎమ్మెల్యే గారు. విగ్రహావిష్కరణ అందరిని పిలిచిండ్రు. ఎమ్మెల్యే గారిని పిలిచిండ్రు, ఎంపీ గారిని పిలిచిండ్రు, ఎస్సీ ఎస్టీ కమిషన్ గారిని పిలిచిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిని పిలిచిండ్రు. మరి మేమిద్దరమే అక్కడ అటెండ్ అయినాం. మాతో పాటు టీబీఎఫ్ శంకర్ గారు ఉన్నారు, దళిత సంఘాలంతా ఉన్నాయి. అది మాత్రం అట్లా జరిగింది మాత్రం కరెక్ట్ కాదు. అది ఇప్పటికైనా దయచేసి రాజకీయ పార్టీని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అన్ని రాజకీయ పార్టీలకు అంబేద్కర్ విషయంలో, అంబేద్కర్ విగ్రహావిష్కరణ విషయంలో రాజకీయాలు తగదు. అంబేద్కర్ గొప్ప ప్రపంచ మేధావి. ఆ విషయంలో రాజకీయ పార్టీకి ఏదైనా ఉంటే రాజకీయ విమర్శలు చేసుకోవాలి కానీ అంబేద్కర్ మాత్రం ఆ విషయంలో లాగడం మాత్రం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు, దళిత సంఘాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ యొక్క సమస్యకు ఇంతటితో ముగింపు చేయాలని చెప్పి కూడా నేను అందరి ప్రార్థిస్తూ ఉన్నా, ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్. జై భీమ్.